శాసన మండలి సభ్యులు రమేష్ యాదవ్ నేతృత్వంలో సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి వేడుకల్ని ఈరోజు పెద్దలందరి సమక్షంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విష్ణన్న, అప్పిరెడ్డి అన్న, రామయ్య అన్న, సోదరుడు సుధాకర్ బాబు, పెద్దలందరి సమక్షంలో ఈ రోజున ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పూలే గారిని స్మరించుకోవాలని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ 199 సంవత్సరాల క్రితం మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక న్యాయం కోసం, సంఘంలో జరుగుతున్న అన్యాయాల కోసం ఆ అన్యాయాలను ఎత్తి చూపి ఒక సంఘ సంస్థగా మారి ఈరోజు భారతదేశం మొత్తం కూడా పూలే గారిని స్మరించుకుంటున్న ఈరోజు నిజంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు అట్టడుగున ఉన్న వర్గాలకి విద్యను నేర్పించాలా, బాలికలకి ఆ రోజున స్కూళ్లకు పంపించే పరిస్థితులు లేకపోతే చిన్నపిల్లలందరినీ కూడా, బాలికలందరినీ కూడా విద్యార్థులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి పూలే గారి సతీమణి ఇద్దరు కూడా సంఘ సంస్కృతుల్లో మారి వితంతువులకి అందరికీ కూడా న్యాయం చేసే దిశగా పోరాటం చేసిన మహనీయుడి ఆశయాలతో ఈరోజు మనం చూసాం. ఆ రోజున చదువు చెప్పించుకునే పరిస్థితులు లేవు, చదువుకునే పరిస్థితులు లేవు. ఈరోజు నిజంగా ఈరోజు మనం ఒక మహనీయుడిని మనం గుర్తు తెచ్చుకోవాలా. మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో ఆయన ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేసే దిశగా ఒక అడుగు ముందుకేసిన ఏకైక ముఖ్యమంత్రి మన దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి మనం గుర్తించుకోవాలి. మన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలు కనీసం ఇంజనీరింగ్ అంటే తెలియదు, డాక్టర్ అంటే తెలియదు, ఎంబీఏ అంటే తెలియదు, ఎంసీ అంటే తెలియదు, బీఈడీ అంటే తెలియదు, ఎంఈడీ అంటే తెలియదు. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర ద్వారా తన పాదయాత్రలో చూసిన కష్టాలని, విన్న బాధల్ని ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మన వాళ్ళందరికీ ఉచిత విద్యని, ఉచిత వైద్యాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారని చెప్పేసి ఆ మహనీయుడి దేవుణ్ణి మరొకసారి మనందరం కూడా గుండెల్లో స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో మన లీడర్, మనసున్న లీడర్ మన జగనన్న, ఒక్కసారి జగనన్న ప్రభుత్వాన్ని మనం అందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలా. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుకు తెచ్చుకోవాలా. ఇప్పుడు పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం ఒక్కసారి చూడాలా. 2019 నుంచి 2024 వరకు పూలే గారి ఆశయాల్ని, పూలే గారి ఆలోచనల్ని, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్ని, ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని, బాబు జగజ్జీవన్ గారి ఆలోచన విధానాన్ని, ఆయన పరిపాలనని తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి పెద్దపీట వేసిన జగన్ 5 డిప్యూటీ సీఎంలుంటే 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 పదవులు ఇచ్చి జగనన్న పక్కన కూర్చోబెట్టుకున్న ముఖ్యమంత్రి. ఈరోజు చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం సాక్షి అడుగుతా ఉన్నావు, నువ్వు సామాజిక న్యాయం చేయగలవా చంద్రబాబు నాయుడు? నీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి అడుగు వేయగలదా? ఒక్క ఎస్సీ అన్న డిప్యూటీ సీఎం ఇవ్వగలిగావా? ఒక్క బీసీ కన్నా డిప్యూటీ సీఎం ఇవ్వగలిగావా? ఒక్క మైనార్టీ కన్నా డిప్యూటీ సీఎం ఇవ్వగలిగావా? ఒక ఎస్టీ కన్నా డిప్యూటీ సీఎం? 4 డిప్యూటీ సీఎంలు ఇచ్చి గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు నీకు అర్హత ఉందని అడుగుతున్నా. సామాజిక న్యాయం గురించి కానీ, బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే అర్హత ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ తెలుగుదేశం పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా.
ఈరోజు ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తున్న మా బలహీన వర్గాలకు సంబంధించిన మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి చేయించావా లేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా దుర్మార్గం కదా మా సోదరి రజనమ్మ మీద. అదేవిధంగా నారావారి సారా ఏరులై పారుతా ఉంటే ఫ్యాక్టరీలు పెట్టి నడుపుతా ఉంటే, దొంగ ఫ్యాక్టరీలు నడుపుతా ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకులు నడుపుతా ఉంటే అక్కడికి వెళ్ళి నేను పట్టుకుని ఇది నారావారి సారా అని నేను చెప్తే తిరిగి నా మీదే దొంగ కేసు పెట్టి 83 రోజులు జైల్లో పెట్టించావు చంద్రబాబు నాయుడు. నీ కసి తీరదన్నట్టు మళ్ళీ నా ఇంటి మీద పెట్రోల్ యాసిడ్ బాంబులతో దాడి చేయించావు. అంటే ఆ రోజు ఏమన్నా మీ అబ్బాయికి కల్తీ లడ్డు విషయంలో అసత్యాలు చేస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు. మీ అబ్బాయి లోకేష్ కి చిప్పు దొబ్బిందా అంటే బాంబులతో దాడి చేస్తారా? ఇంత ఘోరమైన ఒక పక్కన రమేష్ మీద, ఒక పక్కన రజనమ్మ మీద, ఒక మెక్క నా మీద, బలహీన వర్గాల మీద, మా మీద అందరి మీద దాడులు చేస్తే మీ మీద పారిపోతాం అనుకున్నావా? ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సాక్షిగా చెప్తా ఉన్నాం, బడుగు బలహీన వర్గాల ప్రజలందరం ఏకమవుతాం, ఏక తాటి మీద నిలబడతాం. జగనన్నని ముఖ్యమంత్రి చేసేదాకా మా ఉద్యమం ఆగదని చెప్తా ఉన్నాం. సామాజిక న్యాయం అభినవ పూలే జగనన్నతోనే సాధ్యం. ఈరోజు జనరల్ సీట్లతో సైతం మేయర్లు, జనరల్ సీట్లలో సైతం జిల్లా పరిషత్ చైర్మన్లు ఇచ్చి గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే. మరలా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు, నీ వల్ల సాధ్యం కాదు. బలహీన వర్గాల సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమవుద్ది. జగనన్నే అభినవ పూలే. ఈరోజు మా పూలే గారి సాక్షిగా మేమందరం కూడా ఒక శపథం చేస్తా ఉన్నాం, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే, ఏ విధంగా అయితే ఆ రోజున సామాజిక న్యాయానికి ఆయన పెద్దపీట వేశారో, రేపు రాబోయే జగనన్న 2.0 ప్రభుత్వంలో మరలా చెప్తా ఉన్నాం, బడుగు బలహీన వర్గాలదే రాజ్యాధికారం అధికారం అని చెప్పేసి మరొక్కసారి చెప్తూ, చంద్రబాబు నాయుడు నా సవాల్ అనుకుంటాడా, నా సూచన అనుకుంటాడా, సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకుంటే చెప్పమని చెప్పేసి అడుగుతూ, మరొకసారి ఆంధ్రజ్యోతి గురించి నిన్న ఎవరో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, పయ్యావుల కేసు రాజశేఖర రెడ్డి గారితోనే సాధ్యం కాల, జగన్ వల్ల ఏమవుద్దని. పేపర్ ఉంది కదా, కళ ఉంది కదా, నోరు ఉంది కదా అని వాగితే, దయచేసి కేశవుకు చెప్తా ఉన్నాం, ఒక్కసారి రాధాకృష్ణ అన్న మాటల్ని నువ్వు విను. రాధాకృష్ణ అన్న మాటల్ని చంద్రబాబు నాయుడికి వినిపించు. రాధాకృష్ణ అన్న మాటల్ని లోకేష్కి వినిపించు. మీకు ఆడబిడ్డలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలున్నారు. అటువంటి రోత భాష, అటువంటి రోత మాటలు మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? అంటే మీ కుటుంబాలంటే మీరు ఊరుకుంటారా? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కొన్ని కోట్ల మంది సముదాయం. ఈ కోట్ల మంది గుండెల్ని ఒక కోత పెట్టాడు రాధాకృష్ణ. దయచేసి చెప్తా ఉన్నా, రాధాకృష్ణని సమర్థించే చంద్రబాబు నాయుడిని, రాధాకృష్ణ సమర్థించే లోకేష్ని, రాధాకృష్ణని సమర్థించే కూటమి ప్రభుత్వాన్ని మీరు గన నిజంగా నిబద్ధతతో మీకు భార్యా బిడ్డలుంటే మరొక్కసారి రాధాకృష్ణ మాట్లాడిన మాటల్ని వినమని, రాధాకృష్ణ వాడిన భాషను వినమని, ఖండిస్తే మనుషులవుతారు, ఖండించకపోతే
మీరు సైకో రాక్షసులు అవుతారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సాక్షిగా మిమ్మల్ని బూతులు తిట్టట్లా, మానవతా దృక్పథంతోనే అడుగుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి అసెంబ్లీలో ఏడ్చుకుంటూ పోయి రోడ్లు ఎమ్మట పడి తిరిగిన మీకు కనీసం ఈ మాటలు, రాధాకృష్ణ అన్న మాటలు మీకు గుర్తుకు రావట్లేదా, మీ చెవికి వినపట్లేదని చెప్పేసి ఒక్కసారి చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని ప్రశ్నిస్తూ నిన్న మాట్లాడిన ఆర్థిక మంత్రి కేశవ్ను కూడా అడుగుతా ఉన్నా. నీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? దయచేసి దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముదాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరం కూడా ఒక్క తాటి మీద ఉంటాం. రాధాకృష్ణకి వ్యతిరేకంగా పోరాడతాం. రాధాకృష్ణ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోకపోతే రాధాకృష్ణకి బుద్ధి చెప్పేదాకా వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మరొక్కసారి హెచ్చరిస్తూ, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై